హాయ్ హలో నమస్తే. 'తండేల్' అనే ఒక సినిమా తీశాడండి. ఎవరో ఒక డైరెక్టర్ అట 'తండేల్' అనే సినిమా తీశాడట. నాకిప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంటే నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంటే నాకు అర్థమైంది. అఫ్‌కోర్స్ ఐ డోంట్ జనరల్లీ వాచ్ మూవీస్. థియేటర్‌లకెళ్ళి సినిమాలు చూడటం ఇయన్నీ నేను చేయను. బట్ ఓకే. బట్ రివ్యూలు ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. 'తండేల్' అనే సినిమా తీశారట నిన్న. ఆ 'తండేల్' అనే సినిమాలో అది ద బయోగ్రఫీ ఆఫ్ ఒక 10-15 మందో ఎవరైతే ఫిషర్‌మెన్ పాకిస్తాన్ వాళ్ళకి చిక్కారో దానికి సంబంధించిందట. అది 2018లో వాళ్ళు చిక్కితే 2019లో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మీ పట్టుబట్టేటువంటి ఆ 18 మందిని నేను తీసుకొస్తానని ఎలక్షన్ ప్రామిస్ చేశాడట. ఎలక్షన్ ప్రామిస్ చేశాడట కదా! మరి చేశారు యాక్చువల్‌గా. ఎలక్షన్ ప్రామిస్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చారు 19లో. ఆయన గవర్నమెంట్‌ని అడ్వకేట్ చేశారు. అడ్వకేట్ చేసి ఆ 18 మందిని విడిపించుకొని ఫిషర్‌మెన్‌ని పాకిస్తానోళ్ళకి చిక్కిన ఫిషర్‌మెన్‌ని విడిపించుకొని విశాఖపట్నంకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సో, అది జరిగిన చరిత్ర. ఈ చరిత్ర ఒక సినిమా తీశారు. సినిమా తీయడం తప్పు లేదు. సినిమా తీసినప్పుడు ఈ డైరెక్టర్‌కి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు బయోగ్రఫీలు తీయకూడదు. అదే నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు బయోగ్రఫీలు తీయకూడదు. మీరు ఫిక్షన్ సినిమాలు తీసుకోవాలి అప్పుడు. ఫిక్షన్ సినిమాలు, కాశీమసి కథలు, పిట్ట కథలు ఉంటాయి కదా! అవన్నీ తీసుకోవాలి సినిమాలు. మీరు బయోగ్రఫీ అని పేరు పెట్టి నిజ జీవితంలో జరిగిన కథ అని చెప్పి ఆ నిజ జీవితంలో జరిగింది చెప్పకపోతే వేస్ట్ కదా! అదే సోషల్ మీడియాలో ఆ 18 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 18 కుటుంబాలను ఎవరినైతే జగన్ గారు విడిపించారో ఆ 18 మంది కుటుంబాల తల్లిదండ్రులు ప్రెస్ మీట్‌కి వచ్చి సినిమా చూసి బయటకు వచ్చి జగన్‌ని పొగుడుతున్నారు. వీళ్ళు జగన్ గురించి చెప్పలేదు సినిమాలో. యాక్చువల్‌గా మమ్మల్ని విడిపించింది జగన్మోహన్ రెడ్డి గారే. చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అని మమ్మల్ని విడిపించాడు. వీళ్ళు సినిమాలో చూపించలేదు వీళ్ళు అని చెప్పి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెబుతున్నారండి. ఎవరు ఆ చిక్కిన వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు బయటకు వచ్చి సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా తీసిన వాళ్ళకి మీకు ధైర్యం లేనప్పుడు బయోగ్రఫీలు తీయటం ఎందుకంట? జరిగింది చెప్పే ధైర్యం లేనప్పుడు, న్యూట్రల్‌గా ఉండేటువంటి అవకాశం లేనప్పుడు మీరు బయోగ్రఫీని టచ్ చేయకూడదు. మీరు టచ్ చేయకూడదు. సరే పోనీ మీరు యాంటీ అని చెప్పి మీరేమైనా ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీశారు. ఇట్లాగ 2, 3 సినిమాలు తీశారు వాళ్ళ మీద. ఆయన చెప్తున్నాడు వాళ్ళంటే నాకు గిట్టదు. నేను వాళ్ళకి వ్యతిరేకంగా తీస్తున్నానని చెప్పాడు. నేను వైఎస్ఆర్‌సీపీ తరపున తీస్తున్నానని చెప్పాడు ఆయన ధైర్యంగా. ఇప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టరు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకం. అందుకని మేము జగన్‌ని చూపించట్లేదని మీ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్తారా? ఏదో న్యూట్రల్‌గా మంచి డైరెక్టర్స్ లాగా, హీరోల్లాగా మధ్యలో ఉండి ఎందుకు ఇది సగం సినిమాలు తీయటం ఎందుకంట? సగం సినిమాలు తీయటం ఎందుకండి వీళ్ళు చూడండి. ఇదిగో నాకు చాలా వచ్చాయి వీడియోలు పంపిస్తూ ఉన్నారు మన సహోదరులు నాకు. అరే రే ఇది చూడండి వాళ్ళందరూ చాలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విడిపిస్తే మా పిల్లలు బయటకు వచ్చారు. నాది సినిమాలో పెట్టలా వీళ్ళు. రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి ధైర్యం కూడా కనీసం రామ్ గోపాల్ వర్మకి ఆయన కొద్దిగా చెప్పి ఆయన నేను వ్యతిరేకంగా తీస్తున్నానని చెప్పే ధైర్యం ఉంది. వీళ్ళకి ఆ ధైర్యం కూడా లేదంట. నేను చెప్పేది అది. రామ్ గోపాల్ వర్మ గారిని ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి పోయారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళందరూ వెళ్ళి ఐ థింక్ పరామర్శించడం ఏదో జరిగింది. ఏం జరిగిందో చూద్దాం ఆయన అరెస్ట్ చేస్తారో లేదు. థ్యాంక్ యూ.